నాగేష్, ఈ కీ ఇంటి తలుపుదే అనుకుంటా. వెళ్ళి తలుపుతీ. మనిద్దరం కలిసి పూజ చేయటం ఆచారం అని చెప్తున్నారుగా పార్థు. నువ్వు నోర్మోయ్. మీరింకేం మాట్లాడకండి. మనం వెళ్తున్నాం, పూజ చేస్తున్నాం, అంతే. ఇక్కడే ఉన్నాను అమ్మా, నేను ఇక్కడే ఉన్నానమ్మా. ఒకసారి మీదకి చూడండి. అయ్యో సార్, పోవడం అంటే పైకి పోవడం కాదు, ఇంటికి లేదా బ్యూరోకి పోవడం అని నా ఉద్దేశం. అదేంటి మురళి గారు, చెట్టెక్కి కూర్చున్నారు? ఆకులేమైనా కావాలా? నాకు ఆకలేమొద్దమ్మా. మరెందుకు ఎక్కారు? ఇందాక ఒక పాము వచ్చిందమ్మా. భయంతో ఎట్టెళ్లాలో తెలియక చెట్టు మీదకి ఎక్కేశానమ్మా. పామా? ఏంటి? పామా? ఎక్కడుంది? ఎక్కడుంది? పాము అంటే ఎవరైనా భయపడతారు, కానీ మీరేంటమ్మా అంత ఎగ్జైటింగ్ గా అడిగారు? అదేదో మీ క్లాస్ లో బెంచ్ మేట్ అయినట్లు. అంటే పాము అంటే నాకు కూడా భయమే, అందుకే అలా అడిగాను. ఇది భయంతో అడిగినట్లు లేదు, ఆశగా అడిగినట్లు ఉంది. అది సరే, ఇంతకీ పాము ఎక్కడికి వెళ్ళింది మురళి గారు? మీకు ఎదురుగా ఉన్న పుట్టలోకి వెళ్ళిందమ్మా. పాము పుట్టలో కాకుండా మీ పొట్టలోకి వెళ్తుందా అండి? అయ్యో, పాము పుట్టలో ఉంటేనే కదండి మనం ఇప్పుడు పూజ చేసేది. మీరు ముందా చెట్టు దిగిరండి మురళి గారు. దిగుతాను. మీరు చెప్పినట్లు పుట్టు దగ్గర శుభ్రం చేసి అన్ని ఏర్పాట్లు చేశాను. ఇంకా నేను వస్తాను. అదెలా కుదురుతుందండి? ఎందుకు కుదరదమ్మా? మీరు నాకేం చెప్పారు? ఏం చెప్పాను అది కూడా మీరే చెప్పండమ్మా. పెళ్లి పూర్తయ్యే వరకు అన్ని దగ్గరుండి చూసుకుంటాను అని మీరు చెప్పారా లేదా? చెప్పే ఉంటానమ్మా. పెళ్లిలో భోజనాలు వడ్డిస్తే సరిపోదండి, అందరూ పూర్తిగా తిని చేతులు కడిగే వరకు ఉండాలి. అలాగే మీ కాంట్రాక్ట్ ప్రకారం పూజ పూర్తయ్యేంత వరకు ఉండాలి. అది కాదమ్మా, నాకెందుకో కాస్త భయంగా ఉంది. మేమంతా ఉన్నాం కదండి, ధైర్యంగా దిగిరండి. సరేనమ్మా. అది సరే, ఇంతకీ పంతులు గారు ఎక్కడండి? వచ్చేస్తాడమ్మా. అదిగో మాటల్లోనే వచ్చేస్తున్నారు. అమ్మా, అందరికీ నమస్కారం. నమస్కారం. నమస్కారం అండి. పాము ఈ పుట్టలోనే ఉంది. త్వరగా పూజ మొదలు పెట్టండి పంతులు గారు, ఇప్పటికే ఆలస్యమైంది. అలాగేనమ్మా. కాబోయే వధూవరులు వచ్చి ఇలా కూర్చోండి. కూర్చోరా. ఆగండి బాబు. ఈ పూజ చేసేటప్పుడు పెళ్లికొడుకు ఒంటి మీద ఇలా చొక్కా ఉండకూడదు నాయనా.
వెళ్ళి చొక్కా తీసేసిరా. ఇప్పుడు షర్ట్ విప్పే పూజ చేయాలా? అదే కదా బాబు నీకు చెప్పేది. వద్దతో, నేను ఇలాగే షర్ట్ మీద పూజ చేస్తాను. ఓహో, వీడిప్పుడు షర్టు విప్పితే వీడి చేతి మీదున్న అమూల్య పేరు బయటపడుతుందనా? అది కాదురా పార్దు, పంతులు గారు చెప్తున్నారు కదా, వెళ్ళు, వెళ్ళి షర్టు విప్పి పూజ చేద్దు గాని వెళ్ళు. ఏంటండి పార్దు గారు, మీరు మరీను ఏదో అమ్మాయిలా అలా సిగ్గుపడిపోతారేంటి? ఇప్పుడెలా? వీళ్ళు నా చేతి మీద ఉన్న పచ్చబట్టు చూశారంటే స్వామి చెప్పినట్టు నా ప్రేమ సంగతి వీళ్ళందరితో పాటు అమూల్య కూడా తెలిసి నా ప్రేమ అమూల్య రెండూ దక్కకుండా పోతాయి. త్వరగా వెళ్ళరా. త్వరగా కానివ్వయ్యా, అవతల బ్యూరోలో బోలెడు పనులున్నాయి. పంతులు గారు, షర్టు విప్పిడా కూడా భుజం మీద కండువా వేసుకోవచ్చు కదా? వేసుకోవచ్చు బాబు. సరే, నేను వెళ్ళి షర్ట్ విప్పేసి వస్తాను. అలాగేనండి. త్వరగా రారా. ఈ పూజ పూర్తయ్యే వరకు ఏదో ఒకటి చేసి ఈ పచ్చబొట్టు కనబడకుండా జాగ్రత్తగా ఉండాలి. ఏంట్రా పార్దు ఇది? ఆ కుంకుమేంటి? పార్దు గారు, ఏంటి, ఏమైంది? కుంకుమ ఎందుకు రాసుకున్నారు? ఏం లేదు అమూల్య, నిన్న చిన్న దెబ్బ తగిలింది. అమ్మవారి కుంకుమ పూస్తే త్వరగా మానిపోతుందని చెప్పారు. అందుకే అమ్మవారి కుంకుమ పూసుకున్నానా. అయ్యో పార్దు గారు, ఉండండి చూస్తాను. అయ్యో అమూల్య, తప్పు. అమ్మవారి కుంకుమ అలా తొడవకూడదు, పాపం. అవునవును, కాస్త జాగ్రత్తగా ఉండొచ్చు కదా పార్దు గారు.
ఎంత బాగా కవర్ చేస్తున్నావురా పార్దు. అవునరా పార్దు, చేతికంత పెద్ద దెబ్బ తగిలితే మాకెందుకు చెప్పలేదు? అమ్మా, మీ క్వశ్చన్ బ్యాంక్ ఆపి ముందు పూజ కానివ్వండి. కావాలంటే మీరు ఇంటికెళ్ళాక తీరిగా ఆ క్వశ్చన్ బ్యాంకుని కంటిన్యూ చేసుకోండి. అవును పంతులు గారు, పూజ మొదలు పెట్టండి ఇంకా. అలాగేనమ్మా. నాయనా, వచ్చి కూర్చో అమ్మా. గణపతి కుంభమామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పతాన శృణ్మన్నో నోతభిస్సేదసాదనం. నాయనా, ఓ చెమ్మ నీళ్లు ఇలా అందుకో. శ్రీ మహాగణాధిపతతే నమః. ధ్యాయామి ఆవాహయామి సువర్ణరత్నగత సింహాసనం సమర్పయామి. పాదయోపాద్యం సమర్పయామి. హస్తయోర్ఘ్యం సమర్పయామి. ముఖే ఆచమనీయం సమర్పయామి. అత శుద్ధోదకస్థానం. సారీ సార్. చూసుకోవచ్చు కదారా, మళ్ళీ చుమ్ముతూ నీళ్లు తీసుకెళ్ళు. సారీ సార్. మరేం పర్వాలేదండి. బాబు, ఈ పూజ పూర్తి అయ్యేంత వరకు నీ 2 చేతులు వేరు చేయకూడదు, కదిలించకూడదు. ఈవిడేంటి పుట్టవైపు అలా చూస్తున్నారు? పైగా అలా ఎందుకు వాసన చూస్తుంది? నాయనా, పూజ పరిసమాప్తి అయింది. పంతులు గారు, ఇప్పుడు చేతులు వేరు చేసుకోవచ్చుగా? చేసుకోవచ్చు నాయనా. కాబోయే వధూవరులిద్దరూ కలిసి పుట్ట చుట్టూ 5 చుట్లు తెల్లదారాన్ని చుట్టండి. పైకి లేవండి నాయనా. నాగదేవతాభ్యో నమః. ధ్యాయామి ఆవాహయామి. సువర్ణరత్నసింహాసనం సమర్పయామి. పాదయోపాద్యం సమర్పయామి. హస్తయోర్ఘ్యం సమర్పయామి. ముఖే ఆచమనీయం సమర్పయామి. అత శుద్ధోదకస్నానం. ఆపోహిష్టామయో భవస్థానో జేదాతరామహేరణాయ చక్షణ यो वश्यवतमरदहानस्य भाजयतेनः उषधीरो मातरः तस्मारिङ्गमापवां यस्सक्षणादिपदापो धनेदातरः श्रीनागदेवताभ्यो नमः। तदा शुद्धोदकस्नानं समर्पयामि। वस्त्रम् अभिवस्त्रान् सूचनान् सावितेन शतकाः पूजमाना भजन्द्रावृत्तवेनो हिरण्यभस्मानदो देवसोम वस्त्रान् धारयामि। यज्ञोपवेतं परमं पवित्रं प्रजापते सहजं परस्तात्। నాయనా, ఇప్పుడు మీరిద్దరూ కలిసి పుట్టలో పాలుపోయండి. గంధద్వారాం దురాదృశ్యాం నిత్యపుష్టాం కరీషిణీం ఈశ్వరీం సర్వభూతానాం స్వాభోపక్వేసిం అద గంధాన్ ధరసామే ఆజనీతే పరాయణే పూర్వారోహంతు పుష్పణే రాష్ట్రపుండరీకాని సముద్రస్య గృహా ఇమే శ్రీనాగదేవతాభ్యో నమః। ఇదే నానావిధ పరిమళపత్రపుష్పాణిం సమర్పయామి। ధూపమాగ్రాపయామి। वनस्पति ध्रुवै नानागन्धैः सुसंयुतः आग्रे सर्वदेवानां धूपोऽयं प्रतिष्ठितां
ज्ञानदेवताभ्यो नमः अथा धूपमाग्रावदामि इदे साक्षात् प्रत्यक्षदीपं साध्यं सर्वसम्मुक्तं विनायुधं प्रियं विभाणमङ्गलदीपं त्रैलोक्यं त्रिविलापः भक्त्यादिं प्रयच्छामि देवाय परमात्मने कायमाङ्गलकात् पुरादिव्यज्योतिषमोदने అమ్మాయిని పాము కరిచింది. పావు కాటేయడం ఏంటి మురళి గారు? అవునమ్మా, ఆ అమ్మాయిని పాము కరిచింది. నేను నా కళ్ళారు చూశాను. ఐశ్వర్య గారు, మిమ్మల్ని పావు కాటేసిందా? నన్ను పావు కాటేయడం ఏంటి? లేదు, నేను చూశాను. కావాలంటే మీరు కూడా ఆవిడ చేతులు చూడండి. ఏంటి మురళి గారు, పావు కరిస్తే పావు కాట్లు పడాలి కదా, రక్తమైనా రావాలి కదా. అవేమి ఐశ్వర్య గారి చేతి మీద లేవు. లేదు లేదు, నేను చూశాను. వెంటనే డాక్టర్ ఫోన్ చేయండి. మొత్తమైనా పోయిందా మీకు? పావు కరిస్తే నాకు తెలీదా? చెప్పకుండా నేనెందుకుంటాను? లేదమ్మా, నేను చూశాను. భక్తిలో ఉండి మీకేం అనిపించలేదు. నిజంగానే మిమ్మల్ని పాము కరిసింది. పావు కరిస్తే 2 నిమిషాల్లో తేడా తెలిసిపోతుంది కదండి. ఇప్పటికీ మీరు చెప్పి 5 నిమిషాలైంది. మరి ఐశ్వర్య గారికి ఏమీ కాలేదు కదా? లేదమ్మా, నేను చూశానని చెప్తుంటే మీరు నమ్మరేమిటి? అయ్యో మురళి గారు, మీరింకా సర్పభ్రమలోనే ఉన్నారు. పావు లేదు, ఏమీ లేదు. అంటే ఆవిడ పాముతో మాట్లాడడము, ఈవిడ్ని పాము కాటేయడము అంతా నా బ్రహ్మేనా? నాకేం అర్థం కావట్లేదు. నాకు ఊర్లో 5 ఎకరాల పొలం ఉంది. హాయిగా వ్యవసాయం చేసుకుంటుంటే అందరూ మా పొలంలో పాము ఉందని అంటుంటే నాకు పాము కనపడకపోయినా కూడా భయంతో నా పొలమంతా అమ్మేసి ఇక్కడికొచ్చి మ్యారేజ్ బ్యూరో పెట్టుకున్నాను. మళ్ళీ ఇక్కడ కూడా ఈ పాము గోల మొదలైందేటి? నాకు పాముకి ఉన్న సంబంధం ఏమిట్రా బాబు? సరేనండి మురళీ మనోహర్ జోష్ గారు, పూజ పూర్తయిపోయింది కదా, మేమిక బయలుదేరతాం. ఏమన్నా పనులుంటే కబురు పెడతాము, రండి. అలాగేనమ్మా, నేను కూడా బయలుదేరుతాను. సరే. ఎంత ముద్దుగా కాటేశావే. నువ్వలా కాటేయగానే నాకెంత కిక్కెక్కిందో తెలుసా? ఇక నుంచి ప్రతిరోజు ఇలాగే వచ్చి నీతో కాటేయించుకుంటాను. ఉంటాను.
ఏంటమ్మా పుట్ట దగ్గరికి మళ్ళీ వచ్చావేమిటి? ఏమీ లేదండి. రేపు బ్రేక్ఫాస్ట్కి మళ్ళీ ఇక్కడికొస్తానని పావుతో చెప్తున్నాను. హ! ఉంటాను. పాముతో బ్రేక్ఫాస్టా? ఇప్పుడు ఈ కొత్త ట్విస్ట్ ఏంట్రా బాబు? అంటే ఈవిడిని పాము కాటేసింది, కానీ ఈవిడికి ఏం కాలేదు. అంటే ఈవిడ బాడీ అంత విషమే. వాళ్ళేమో విషకన్నిని ఇంటి కోడలు చేసుకోవాలనుకుంటున్నారు, నేనేమో ఆ విషకన్నికి దగ్గరుండి పెళ్లి పనులు చూసుకుంటున్నాను. ఈ పెళ్లి జరుగుతుందో లేదో పక్కన పెడితే ఈలోగా నేనేమైపోతానని నాకే భయంగా ఉంది. పెళ్ళయ్యాక ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుపోయే ఆ అబ్బాయి ఏమైపోతాడో అని భయంగా ఉంది. ఆ, 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 ఆ. పార్థు అమూల్యని ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తున్నాడు.